27వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేయవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. 2007వ సంవత్సరంలో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత టీచర్స్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుండి 7 మందిని గెలుపొందాం. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, నేను, బాలసుబ్రహ్మణ్యం తదితరులు. ఈ 7గురం కూడా ఆ రోజున పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పడి పనిచేస్తున్నాం. గత 18 సంవత్సరాల్లో 14 మంది ఎమ్మెల్సీలుగా గెలుపొందటం జరిగింది. ఈ 18 సంవత్సరాలుగా మేము ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, కౌలు రైతులు, అంగన్వాడీలు, ఆశాలు, రైతాంగం, ఇరిగేషన్, ఇలా ఏ ఇష్యూ ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావించాం. వాయిదా తీర్మానాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చాం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం. అలాగే శాసన మండలి వెలుపల ఆయా సంఘాలు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం జరిగింది.